హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం తేనెలు గట్ట వచ్చామన్నమాట. సాయంత్రం అయింది కదా, అందుకు తేనెలకు వచ్చామన్నమాట. మనకు ఈ సమయంలో తేనెగలు స్పష్టంగా కనిపిస్తాయి, దానివల్ల ఈ సమయంలో వచ్చాము. రండి, ఈరోజు తేనె దొరికితే ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి వెళ్దాం. ఫ్రెండ్స్, మేము ఇలా చూడడాన్ని మా భాషతో భావించడం అంటాం. మీ భాషలో ఏమంటారో తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకు గట్లు కనిపిస్తున్నాయి కదా, అలాంటి గట్లు కూడా తేనె ఉండే అవకాశం ఉంది. రండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తేనెగలు ఇలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఈ తేనెగలు ఎలాగంటే ఫ్రెండ్స్, 4 నుండి 5 కిలోమీటర్ వరకు ప్రయాణించి పువ్వు మకరందాన్ని అవి తీసుకొని వాటి తేనె పట్ల మీద అవే వెళ్తాయి ఫ్రెండ్స్. వేరే తేనె పట్ల మీద వెళ్తే కానీ ఫ్రెండ్స్, అవి శత్రువుగా భావించి అవి కుట్టి చంపేస్తాయి అనమాట. ఎందుకంటే ప్రతి తేనె దగ్గర ఒక తేనె రాణి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్మెల్ని బట్టే ఫ్రెండ్స్ మనకు ఈగలు ఇలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. బహుశా ఆ చింత చెట్టు కింద ఉండవచ్చు, లేక ముందున కూడా ఉండవచ్చు, మనం చెప్పలేము అది. రండి ఫ్రెండ్స్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తేనె ఉందో లేదో అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఈగలు ఇలా వెళ్తుంటాయి ఫ్రెండ్స్. మనం ముందు దాకా వెళ్ళినప్పుడు ఈగలు అటు రాకపోతే మనం మొదట చూసిన ఇప్పుడు మనం చూసిన మొదట మొదట నుంచి ఈ గేప్లో చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాగా చూసామనుకో ఫ్రెండ్స్, 2 కానీ 3 ఈగలు కూర్చున్నాయంటే అవి మకరందం కోసం కూర్చున్నాయని ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ 5, 6, 7 కానీ అలా దిగుతుండే అనుకో, ఖచ్చితంగా తేనె ఉందని ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు అలాగే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బహుశా తేనె ఉండొచ్చు. రండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ తేనె ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి, చెట్టు త్వర లోపల అనమాట. మీకు బహుశా సరిగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే కొద్దిగా జీడి మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేయడం ఫ్రెండ్స్. తేనె తీయడం ఉందో లేదో తెలీదు. మీరు కూడా ఇలాగా తేనెలు తీసుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. వీటిని జిల్లేడు అంటాం ఫ్రెండ్స్. ఇవి శరీరంలో కానీ ఇలా తుల్లినప్పుడు కడుకోకపోతే ఇదంతా ఒక యాసిడ్తో కాలినట్టు అవుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. కంట్లో కానీ కుళ్ళిందనుకో ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుడ్డి వల్ల అయిపోతాం. ఇది చాలా ప్రమాదకరమైన మొక్కలు అన్నమాట ఇది. రండి ఫ్రెండ్స్. దగ్గర తీసుకురా, చూపిద్దాం. ఇది కట్టగరిపోయినది. ఫ్రెండ్స్, చెట్టు త్వరల్లో ఏనైతే ఎంత కష్టాలో మా గిరిజనులు ఇలాగనమాట. దేనికోసం మీకు ఒకటి చెప్పాను ఫ్రెండ్స్, మనిషి పంచదార కనిపెట్టక ముందు తీపి రుచి చూసింది తేనె ద్వారా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తేనె ఇక కుట్టింది. ఇదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తేనె కుట్టిందనమాట. ఇక్కడ ఇలా కుట్టినా ఏం పర్లేదు ఫ్రెండ్స్. ఇలా కుట్టినప్పుడు ఎంత అయితే నొప్పి పెడుతుందో అంత స్వీట్గా తేనె ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా కుట్టినప్పుడు హార్ట్ బీట్ ఉంటుంది కదా,
గుండె నొప్పితో బాధపడే వాళ్ళకి హార్ట్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అలాగని కుట్టించుకోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తేనె ఎలాగుంది లోపల. తేనె పట్లు కనిపిస్తున్నాయి కదా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, తేనె నూనె అనేది ఎంత చక్కగా ఉందో. దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం. అద్భుతం, అమృతంలాగా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే తేనె తీసాం ఫ్రెండ్స్. ఇదిగో తేనె చూస్తున్నారు కదా, ఇదంతా నూనె అన్నమాట. ఎంత హాయిగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ తేనె ఆయుర్వేదానికి ప్రాణం లాంటిది ఫ్రెండ్స్. ఆయుర్వేదం మందు ఏది తీసుకునేటప్పుడు కూడా ఈ తేనె అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మా గిరిజనులు అయితే ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఏ ఆయుర్వేదం మందు మనము తీసుకునేటప్పుడు కూడా ఈ తేనె అనేది ఎక్స్పర్ట్లుగా ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట. అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, జలుబు దగ్గు కప్పం కానీ అలాగున్న వాళ్ళకి కొద్దిగా అల్లం అనమాట నూరేసి తేనెలో కలిపిస్తే అవన్నీ తగ్గుతాయి అన్నమాట. ప్రీ మోషన్స్ అవ్వకపోయినా కానీ ఒక స్పూను అల్లం, చిన్న అల్లం నూరేసి మనము తేనె ధర కలిపించినప్పుడు వాళ్ళకి ప్రీ మోషన్ అనేది జరుగుతుంది. ఈ తేనె వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది స్వచ్ఛమైన అడవి తేనె ఫ్రెండ్స్. ఎప్పుడైనా తిని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడానికి ఏ ట్రైబల్ బాయ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.